అండి అందరూ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెన్షన్దారులు అందరికీ కూటమి ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది. ముఖ్యంగా ఒకే కుటుంబంలో 2 పెన్షన్లు ఉండే వారికి పెన్షన్ రద్దు అయ్యే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఒకే కుటుంబంలో 2 పెన్షన్లు పొందాలంటే ఏమి చేయాలి? కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వారు ముందుగా ఆ కుటుంబంలో పెన్షన్ ఉండేట్లయితే రెండో పెన్షన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి? ఏ సందర్భంలో 2 పెన్షన్లు వస్తాయి? ఏ సందర్భంలో 2 పెన్షన్లు రద్దు అయ్యే అవకాశం ఉందో, ఈ ఒంటరి మహిళకు ఎంత ఏజ్ అనేది ఉంటే ఈ పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలల నుండి దాదాపు 1,80,000కు పైగా పెన్షన్ అనేది రద్దు చేయడం జరిగింది మన కూటమి ప్రభుత్వం. ఆ పెన్షన్లు కూడా పూర్తిగా బోగస్ పెన్షన్లని రీవెరిఫికేషన్ ద్వారా నిర్ధారణ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకే కుటుంబంలో 2 పెన్షన్లు ఉండే వారిని మాత్రమే చాలామందికి పెన్షన్లు అయితే తొలగించడం జరుగుతోంది. కారణం అయితే ఒకే రకమైన పెన్షన్ ఉండడం వల్ల ఒకే కేటగిరీకి చెందిన వారికి మాత్రమే రద్దు చేయడం జరుగుతోంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఉదాహరణకి ఒకే కుటుంబంలో 2 వితంతువులు అంటే చనిపోయిన వారు ఉంటే వారికైతే ఈ పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారు కానీ, 2 వికలాంగులు పెన్షన్ పొందుతూ ఉన్న డప్పు కళాకారులు కానీ, కళాకారులు కానీ మత్స్యకారులు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, ఒంటరి మహిళలు కానీ ఇలాంటి వారందరికీ పెన్షన్ అనేది రద్దు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ సందర్భంలో అయితే ఒకే కుటుంబంలో ఉన్న పెన్షన్ రద్దు కావో వారిని అయితే తెలుసుకుందాం. ఒకే కుటుంబంలో ఒక వికలాంగుడు, ఒక వృద్ధాప్య పెన్షన్ ఉంటే వారికైతే పెన్షన్ అనేది రద్దు కాదు. ఒకే కుటుంబంలో వికలాంగుడు ఒకరు ఒంటరి మహిళ ఉన్న, ఒకే కుటుంబంలో ఒక వృద్ధాప్య పెన్షను, ఒక ట్రాన్స్జెండర్ పెన్షన్ ఉన్న, ఒకే కుటుంబంలో ఒక డప్పు కళాకారుడు, ఒక వృద్ధాప్య పెన్షన్ ఉన్న, ఒకే కుటుంబంలో ఒక చర్మకారుడు, ఒక వృద్ధాప్య పెన్షన్ ఉన్న, ఒకే వికలాంగులు, ఒక డప్పు కళాకారుడు ఉన్న వేరు కేటగిరీకి చెందిన పెన్షన్లు ఉంటే ఒకే కుటుంబంలో వారికైతే ఈ పెన్షన్ అనేది రద్దు కావడం జరగదు. కాబట్టి కేవలం ఒకే రకమైన పెన్షను ఒకే కుటుంబంలో వస్తూ ఉన్నట్లయితే వారికి మాత్రమే పెన్షన్ రద్దు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఏ కుటుంబంలో ఒకే రకమైన పెన్షన్ వస్తున్నట్లయితే వారు వెంటనే రేషన్ కార్డ్ అనేది కొత్తగా వేరుగా చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే మీకు పెన్షన్ అనేది రద్దు కాకుండా కంటిన్యూగా వస్తూ ఉంటుంది. ఇంకో ఒంటరి మహిళ పెన్షన్ విషయానికి వస్తే జూన్ 2022 సంవత్సరం వరకు ఒంటరి మహిళ యొక్క ఏజ్ అనేది 35 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే ఒంటరి మహిళ పెన్షన్ అనేది ఇచ్చేవారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు పెంచుతూ జీవో అనేది జారీ చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ యొక్క 35 సంవత్సరాల ఒంటరి మహిళ పెన్షన్ అనేది 50 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి 50 సంవత్సరాలు నిండిన ఒంటరి మహిళలకు మాత్రమే ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని స్పష్టం చేస్తేనే ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. వీరితో పాటు పెళ్లి కాని స్త్రీలకు కూడా 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు పెంచుతూ మన జీవో అయితే రావడం జరిగింది. ఇలాంటి ఒంటరి మహిళలకు 50 సంవత్సరాలు నిండితేనే మాత్రమే ఈ పెన్షన్ అనేది అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో ఇంతేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెన్షన్కి సంబంధించింది ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. వెంటనే మీకు సమాచారం అయితే తెలియజేస్తాను. ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన పెన్షన్దారులకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ అనేది మీకు వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.